పాలసీలు మీ నెగిటివ్ పాలిటిక్స్. నెగిటివ్ పాలసీలు అంటే ఏంటి? హైడ్రా అని ఒకటి పెట్టారు. హైడ్రా అంటే పేద ప్రజలందరూ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTLలో ఉంటే అది కూలదు. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉంటే అది కూలదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ చెరువులో ఉంటే అది కూలదు. ఏవిటికి ఎవరు ముట్టుకోరు. కానీ పేదవాడి చిన్న చెప్పుల దుకాణం ఫుట్పాత్ మీద ఉంటే వచ్చి బుల్డోజర్ వచ్చి కొట్టేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత కడుపు రగిలి పేదవాడు తిట్టడా? అసలు ఎవరి కోసం పెట్టావు హైడ్రా అని అడగరా? ఇవాళ హైడ్రా అనే ఒక అరాచక సంస్థ వల్ల ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిన మాట వాస్తవా కదా? మీరు ఎవరినైనా అడగండి. ఒకటి, అందుకే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ చూస్తే నెగిటివ్ గ్రోత్ ఉంది. అట్లాగే జిఎస్టీ ఈరోజు 0% గ్రోత్ రేటు. దాంతోపాటు వెహికల్ సేల్స్ తగ్గిపోయినాయి, నెగిటివ్ గ్రోత్ రేట్. మరి నెగిటివ్ పాలసీస్ నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ గ్రోతే ఉంటుంది కదా. అందుకే నేను ఈ మధ్యలో HCU ఈ భూములకు సంబంధించినటువంటి టైంలో మేము వచ్చిన తర్వాత వచ్చినటువంటివన్నీ కూడా తీసేస్తాము, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా అయితే మళ్ళీ అమ్మకాలు జరిగేటువంటి అవకాశం ఉండదు, అంటే ఓవరాల్గా హైదరాబాద్ మీద పడే అవకాశం ఉంటుంది, పెట్టుబడులకు సంబంధించిన ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇరుకున పెట్టడానికి రెడ్డి గారు 14,000 ఎకరాల్లో మేము ఫార్మా సిటీ అనేది ప్లాన్ చేస్తే దానికి పేరు మార్చారు, ఏదో ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకున్నారు. సరే ఓకే, ఆయన ప్రభుత్వం ఆయన ఏమన్నా చేసుకోండి. భూములు వాపసిస్తామని మొదలు రైతులకు చెప్పారు, ఇప్పుడు ఆ మాట తప్పారు, ఇప్పుడు ఏదో ఫ్యూచర్ సిటీ అని హడావుడి చేస్తున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మరి ఇక్కడ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొదలుపెట్టారు ఆందోళన, మేము కాదు మొదలుపెట్టింది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొదలుపెట్టి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని అవమానించే విధంగా విద్యార్థుల్ని, అక్కడ ఫ్యాకల్టీని, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ని అవమానించే విధంగా, అక్కడ జింకలు లేవు, అసలు జంతువులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అని అవమానించే విధంగా మాట్లాడారు. మాట్లాడడంతో పాటుగా సుప్రీంకోర్టును కూడా అభిశంసించే విధంగా వాళ్ళని కూడా తిరస్కార ధోరణిలో నోటికొచ్చినట్టు మాట్లాడారు. అల్టిమేట్గా అక్కడ జింకలు చచ్చిపోయి 4 జింకలు దొరికి 100 ఎకరాల్లో మీరు చెట్లు కొట్టేసి అది కూడా అర్ధరాత్రి అపరాత్రం లేకుండా 10ల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి కొడుతుంటే దేశం మొత్తం కూడా కూసింది కదా, మేం కాదు కదా. ఆ టైంలో యాజ్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేమేం చెప్పాము? పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ 400 ఎకరాలు ఏదైతే ఇవాళ అక్కడ ఉండే కాంక్రీట్ జంగల్ చుట్టూ ఒక లంగ్ స్పేస్గా ఉందో దాన్ని యథాతథంగా మేము ప్రిజర్వ్ చేస్తాము, అవసరమైతే KBR కంటే పెద్దదైన ఎకో పార్క్ అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పాము. దానిలో తప్పేముందండి?